తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన కామారెడ్డి బహిరంగ సభ వాయిదా పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ నెల 15న కామారెడ్డిలో భారీ సభకు పీసీసీ ప్లాన్ చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో మళ్లీ కామారెడ్డిలోనే బహిరంగ సభకు సిద్ధమైంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండడం, ఈ నెల 15న కూడా వర్ష సూచన ఉండడంతో సభను వాయిదా వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత వర్షాల నేపథ్యంలో ఈ నెల 15న కాంగ్రెస్ బీసీల సంబంధించి డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కూడా ప్లాన్ చేసింది. అయితే ఈ నెల 15న కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఆ సభను వాయిదా పెట్టినట్టు ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చేప్పటి క్రితమే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సభను కూడా చాలా ప్రత్యేకంగా తీసుకుంది టీపీసీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ తెలంగాణ ఇటు అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇటు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే ఇటు తెలంగాణలో ఇటు అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేశారు. పాస్ చేసి గవర్నర్ వద్ద కూడా పంపించడం జరిగింది. మరోవైపు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి బీసీలకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాము. మరోవైపు ఇటు బీసీ కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ చేశాము. కాబట్టి మరి హామీ ఇచ్చిన విషయాన్ని మరి ప్రస్తావిస్తూ మరి బీసీల డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలని కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ కూడా నిర్ణయించింది. మరి ఏఐసీసీ నేతలను కూడా లాస్ట్ వీక్ కలిశారు. ఇటు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈ సభకు ఇన్వైట్ చేశారు. మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే టీపీసీసీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ కూడా అలర్ట్ చేశారు. మరి ఈ నెల 15న కూడా కామారెడ్డిలో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే తెలంగాణ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి ఈ యొక్క సభను కూడా వాయిదా వేస్తున్నామని కూడా మరి టీపీసీసీ కొద్దిసేపటి క్రితమే డిక్లేర్ చేసింది. మరి ఎందుకంటే ఈ యొక్క విజయోత్సవ సభను మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా మరి నిర్వహించాలని కూడా భావించింది. మరి ఇది ఒక బూస్ట్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే మాత్రం మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామని ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా మరి ఇప్పటికే గట్టిగా ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే ఇటు గవర్నర్ వద్ద ఇటు బీసీలకు రిజర్వేషన్ సంబంధించిన అంశం ఫైల్ కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ గవర్నర్ గిట్ట ఆమోదం తెలపకపోతే మాత్రం మరి ప్రత్యేక జీవో ద్వారా మరి 2018 పంచాయతీ చట్ట సవరణ ద్వారా మరి స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ లోపు మరి కామారెడ్డిలో కూడా మరి బీసీలకు సంబంధించి డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తే మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తమకు మైలేజ్ వస్తుందని కూడా టీపీసీసీ భావించింది. ఈ నేపథ్యంలోనే మరి కామారెడ్డిలో ఈ యొక్క బీసీల డిక్లరేషన్ విజయోత్సవ సభ చేయాలని భావించినప్పటికీ మరి ప్రజెంట్ అయితే మాత్రం వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలించలేదు. ఎందుకంటే ఆ సభ సక్సెస్ కావాలి కంపల్సరీ, అది టార్గెట్ గా పెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో మరి మరో డేట్ ను కూడా త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా మరి ఉన్న పలంగా అయితే మాత్రం ఈ నెల 15న జరిగే కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అయితే మాత్రం ప్రజెంట్ వాయిదా వేస్తున్నాం. మరి ఈ నెల 15న కూడా మరి కామారెడ్డి జిల్లాలో కూడా మరి ఇప్పటికే ఇటు భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికే యొక్క సభ కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి మరి మరో డేట్ ను కూడా అనౌన్స్ చేస్తామని కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాబట్టి మరి భారీ వర్షాల నేపథ్యంలోనే మరి కామారెడ్డిలో జరిగే బహిరంగ సభను కూడా మరి వాయిదా వేసుకున్నారు. మరి ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మరి ఉన్న పరంగా అన్ని పనులు అయితే ఆపేస్తారు. మరి త్వరలోనే మేబీ ఒక 5 రోజుల తర్వాత మరి ఈ నెల చివరిలో మాత్రం కామారెడ్డిలో పెద్ద ఎత్తున భారీగా విజయోత్సవ సభ నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంటే మరి ఈ సభకు కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే కూడా వస్తారు. మరి కొంతమంది ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది ఏఐసీసీ నేతలు కూడా. కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే
మరి ఒకవేళ వర్షం పడితే మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి సభ సక్సెస్ గా అనే ఉద్దేశంతోనే మరి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి మరో డేట్ నాడు కూడా ఈ యొక్క కామారెడ్డిలో ఈ యొక్క బీసీల డిక్లరేషన్ విద్యోత్సవ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. మరి ప్రయత్నం మాత్రం ఈ నెల 15 జరగాల్సినటువంటి ఈ యొక్క కామారెడ్డి బీసీల రిజర్వేషన్ల విద్యోత్సవ సభ మాత్రం మరి వాయిదా వేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.